ప్రాబ్లం వచ్చింది ఇది. ఇంక ఇది ఆల్రెడీ ఇంకా రాదు నీకు. ఇది దీని పని అయిపోయింది. ఇంకా నువ్వు కట్ చేసినా మళ్ళీ కొత్తగా వస్తూ ఉంటుంది నీకు. ఈ కలర్ ఆఫ్ ఈ టెక్చర్ వచ్చిందంటే చూడు, ఇక్కడ ముళ్ళు కూడా యాక్టివ్గా ఉండదు. చూడండి, ముళ్ళు ఇరిగిపోయింది చూడండి. చూడు, ముళ్ళు కూడా పుచ్చిపోయింది. చూడు, అయిపోయింది. దీని స్టేజ్ అయిపోయింది. ఇంకా మిగతా కొమ్మలు ఎంత బాగున్నాయో. బంక కూడా ఉంది దీనికి. ఉంది బంక కూడా ఉంది. పట్టుకుందా, గమనించారా? ఉందిలే బంక. పట్టుకుంది. ఇవన్నీ మచ్చలు సార్. ఎట్లా వస్తాయి మచ్చలు? ఇట్లా కాకుండా ఈ మచ్చలు ఇట్లా ఇట్లా నీకు ఇట్లా ఇక్కడ కూడా కాదు. ఆకుల మీద కూడా మచ్చలు అంటే తక్కువ ఉన్నాయి. ఇదంతా బంక్ ఇది కనపడుతుందా? ఇదంతా చూడండి, అఫిట్స్ అంటారు చూడండి, పేను బంక్. ఇది గుడ్లు పెట్టి ఉన్నది చూడండి, చూసారా? ఎక్కువ ఉంది చాలా చోట్ల. ఈరోజు ఏమి అంటే ఎట్లా, ఏం మందులు మామూలుగా ఏం చేస్తారు దీనికి? ఒకటి కాదు అట్ట కాదు, ఎవరు చెప్తారు మీకు? ఎన్ని సొంతగానా? ఇక్కడ మొత్తలు ఉన్నాయి. మీకు వచ్చే రోడ్లో తోట ఉంది రెడ్డిపల్లి దగ్గర. అవును సార్, షాప్ ఉంది మందులు. చూడు, బలాలు లేక నెక్రోసిస్ వచ్చింది ఇక్కడ. చూడు, నెక్రోసిస్ అంటే వంగిపోవటం. ఇంకా నువ్వు కాడ యాక్చువల్లీ ఇట్లా ఉండాలి. ఇది ఇట్లా పెరగకుండా ఇట్లా వంగిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ వచ్చింది ప్రాబ్లం. ఈ విధంగా అంటే నువ్వు దానిమ్మకి ఏంటంటే కాడలు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రైట్ టైం. ఇది అక్కడ ఆల్రెడీ నీకు లైట్గా ఇది తగులుతుంది. ఏది మనం దాని గ్రబ్ వచ్చి కొట్టింది. పేడేస్తున్నది, నీకు పేడలేక అదిగో నీకు అది కూడా ప్రాబ్లం వచ్చింది. దీనికి వచ్చేస్తుంది ఆల్రెడీ. అది కింద గ్రబ్బు కొట్టింది. అదే కాండం దగ్గర గ్రబ్బు కొట్టడం వల్లనే నీకు ఒక పక్క నుంచి చెట్టు ఎండిపోవటాలు కానీ ఇట్లా చెట్టు అంతా చూడండి, ఇదంతా ఆల్రెడీ పోయింది. ఇది ఆల్రెడీ పోయేసింది. ఇది పోయింది. దీన్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇప్పుడు మొక్క అంటే ఎలా అంటే ఈ కాడలు చూడండి, ఇదంతా బాగా పేను బంక్ అతిగా ఉంది. ఇట్లా మీరు అంటే మొక్కల్ని మీరు కొంచెం రికవర్ చేసుకో. ఏమైనా పెట్టుబడి పెట్టారా? పెట్టలేదా? ఇప్పుడు పెట్టావా? మందులు మరి గట్టి పడలేదు సురేష్ గారు. అంటే ఫస్ట్ టైం చేస్తున్నారు దానిలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందంటున్నారా? ఇప్పుడు మీరు తర్వాత ఇప్పుడు స్ప్రేలు చేస్తే ఎన్ని గట్టి పడతాయి బాగా? రేపు కాయలు అడుగుతుంటే రేపు 10 అంటే పంటకి వెళ్ళాలిగా. ఇప్పుడు పంటకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇవన్నీ ఎస్టాబ్లిష్ గట్టిపడాలి కదా. మరి బంక్ ఉంది, ఇది గట్టిపడలేదు. కింద కొన్ని కాడలు భావించారు. అంటే మీరేమీ కేర్ కూడా తీసుకోలేదా? ఏంది బయట కుదురుతుంటాను వచ్చి మన బిజినెసా? మీరు చేయకపోయినా మీ వర్కర్స్ వాళ్ళు ఉంటారు కదా, కూలోళ్ళు, వాళ్ళతో చేయించుకో. ఏముందా? వాళ్ళు కూడా చేయాలంటవా? ఇప్పుడు 4 రూపాయలు సంపాదించుకోవాలిగా మామా. అమ్మని పైన రైత కాదు గురుగారు. ఇప్పుడు ఇట్లా చేస్తే రేపు నీకు లాభాలు రావున్నాయా? ఇంత మంచి పొలాన్ని మీరు ఇట్లా చేసుకుంటే ఎట్లానే? వస్తుంటారు ఎప్పుడైనా. అన్నదాత నారాయణ రెడ్డి వాళ్ళు వస్తారు. బాగా చేసుకోకపోతే మీకు దీంట్లో పాపం నేనే లేను మధ్యలో. లైట్ వచ్చింది, లైట్ అన్నా ఇవ్వండి. ఇదిగో క్లియర్గా ఉంది. అంటే అది ఇప్పుడు నీవు కరెక్ట్గా చేసుకోకపోతే ఏం జరుగుద్దంటే అది నీకు రేపు క్రాప్కి వెళ్ళినా కానీ నీకు ప్రాబ్లం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు న్యూట్రియన్స్ ఏమన్నా చెప్పమంటారా? న్యూట్రియన్స్ ఇవ్వాలి. దీనికి షెడ్యూల్ ఉంది. దీనికి మీరేం చేయాలంటే న్యూట్రియన్స్ వాటికంటే కూడా ఫస్ట్ మీరు ఈ కొమ్మెండు తెగులు, ఈ బ్లైట్ సంబంధించిన ఈ లీఫ్ స్పాట్ అంటారు, కొల్లెడర్ లీఫ్ స్పాట్ అని అక్కడక్కడ లీఫ్ మచ్చలు వస్తూ ఉంటాయి. ఈ కొల్లెడర్ లీఫ్ స్పాట్ అని చూసారుగా, ఈ లీఫ్ స్పాట్ అన్నిటిని మనం ఈ కొల్లెడర్ లీఫ్ స్పాట్ ఏంటంటే ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలి. 2-3 మంది కొట్టుకుంటే తగ్గిపోద్ది అది. ప్లస్ నీకు ఈ త్రిప్స్, అఫిట్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. చాలా వరకు మీకు బంక్ బాగుంది పట్టుకుంటే. దీన్ని కూడా మనం ఏంటంటే వీలైనంత ఎక్కువగా కొంచెం స్ప్రేలు చేసుకొని 2-3 స్ప్రేలే చేసి తగ్గించుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఈ కాడలు గట్టిపడి చేసుకోండి. గట్టిగా ఇప్పుడు రేపు మీరు కాయ ఏడ కూర్చుంటుంది ఏడా చెప్పండి. మరి ఇది ఎస్టాబ్లిష్ స్ట్రెంథనింగ్ చేసుకోకపోతే రేపు నీకు అట్లా కాయలు రావాలంటే చూడండి 4-3 కాయలకే చెట్టు వంగిపోతుంది. రేపు నీకు నువ్వు పెట్టుబడి కూడా పెట్టారా మరి ఏమన్నా?
మంచి కాయర వచ్చినప్పుడు ఇంక ఉండే కొమ్మలు కూడా కొమ్మలు వంగిపోతాయి. ఆ బలానికి కొమ్మలు వంగిపోవటం వల్ల ఏం జరిగిందంటే పెద్ద ప్రాబ్లం అక్కడ. ఆ వంగిపోయే దశలోనే నీకు ఆ బ్లైట్ అనేది అటాక్ అయ్యి నెక్రోసిస్ వచ్చి కొమ్మలు ఎరిగిపోతూ ఉంటాయి. పెరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ మీకు వచ్చింది రెండు లైట్గా. ఇంకా చూడండి ఇక్కడ రండి సార్, ఒక కాయకి ఇట్లా ఉంది, అవునవును, దానికి చూసి వంగిపోతుంది చూస్తావా, వంగిపోతుంది. ఇదనమాట ఇట్లా జరుగుద్ది. దీన్ని నువ్వు తప్పించాలంటే దానికి కొంచెం స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. కాడలు కొమ్మలు కొంచెం గట్టిగా చేసుకుంటే నీకు ఈ ప్రాబ్లం రాదనమాట. ఎప్పుడైతే నీ మొక్క వీక్, ఇమ్యూనిటీ సరిగ్గా లేదో, మొక్క బాగా డెవలప్మెంట్ లేదో, ఆటోమేటిక్ ఇది జరుగుతూ ఉంటుంది. సూర్య గారు ఇది కూడా అంతే సేమ్. ఇదంతా ఖరాబ్ అయిపోయినాయా? ఏ మొక్కలు పెట్టారు? గూటి అని ఇవి కూడా కాదు కదా, ఇవి క్యాడిలా. మరి క్యాడిలా మొక్కలు ఎట్లా చేసుకునిందా సురేష్ గారు? క్యాడిలా మొక్కలు ఎందుకంటే అంటే పెనుకొంకి ఎక్కువ ఉండిపోయింది. ఏమన్నా ఎటుమైన ఖర్చు ఉందని మొక్కల మీద ఏమన్నా? ఏం లేదు. మరి ఇట్లా చేసుకోవటం ఎందుకు? చూత్తు ఎట్లా చేశారు? చేయకూడదు అట్లా. క్రాప్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నువ్వు టైం వచ్చేసింది నీకు. క్రాప్ చేయాలా వద్దా? క్రాప్ చేసుకోవాలిగా. చూడు ఇవన్నీ కూడా మీకు ఎస్టాబ్లిష్ చేసుకుంటే మడ్డికి చూడండి అన్నీ అతుక్కుని పోయి ఉన్నాయి. ఇవన్నీ రేపు నీకు రకరకాల రోగాలకి ఇది ఒక దారి తీస్తాయి. అన్ని రకాలు. చూడండి ఇక్కడ ఇది వచ్చింది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా రేపు పోత వచ్చిన తర్వాత నీకు ఇట్లా ఇరిగిపోతూ ఉంటాయి. కొమ్మిండి తెగలంటుంది దాన్ని. అంటే దీన్ని పరుచుకోవాలి అసలుకి. బాగా విపరీతం ఉంది అక్కడ. లీవ్ స్పాట్ అంటే ఇదనమాట. ఈ మచ్చలు ఇవి వస్తాయి అనమాట. ఇవి ఎక్కువ అవుతాయి. ఇంకా కొల్లెటరల్ లీవ్ స్పాట్ అంటాం మనం, అది ఎక్కువ అయింది. ఏదో చేయండి మరి, ఏదో చేయాలిగా తప్పగా. ఇది రామగిరి మండలం. ముందు ఇక్కడ మన రైతు ఉండే ఒక అతను సిగరెట్ దగ్గర రమేష్ అని, ఇక్కడ మన లొకేషన్ ఒక అతను ఉన్నాడు రైతు బ్రదర్. ఆయన వచ్చి ఎప్పుడైనా చూస్తుంటాడు. ఆయన బిజీ అయిపోయినాడు పాపం. చూసినా కానీ దీంట్లో ఉన్న మెలకువలు, దీనికి ఏం కొట్టాలి, ఏం కొడితే బాగా పనిచేస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఆయన పర్లేదు. ఆయన పోత మీకు రైట్ సైడ్లోనే తోట ఉంది. ఆయన చాలా ఇది ఏదో చేయండి మరి. దీంట్లో 4 రూపాయలు డబ్బులు తీయడానికి ట్రై చేయండి. మీరు ఇట్లా చేస్తే కష్టం. ఇది క్రాప్ ఎలా ఉందంటే మరీ వీక్ పాయింట్కి వెళ్ళిపోయింది ఇది పాపం. ఇట్లా ఏదో పెరుగుతున్నాయి కానీ దాంట్లో జీవం లేదు. కొంచెం ఎనర్జీ పెట్టండి దానికి. ఇంకా ఉందా పొలం? ఇదేనా మీకు? ఇది అయిపోయింది ఆల్రెడీ. దీన్ని కట్ చేయండి కనీసం. దీని స్టోరీ అయిపోయింది. కింద కాడదాన్ని కట్ చేయండి కనీసం. కిందకే కట్ చేయమంటారా? ఆ కాండం ఉంది చూడండి, కాండం దగ్గరలో కట్ చేయండి. చేసుకుంటే నీకు 4 ఉపయోగాలు పడతాయి. నీకు అనుకోవడం నీకు సరైన మందులు చెప్పేవాళ్ళు కూడా లేరు ఇక్కడ నీకు. ఆయనే వస్తుంటాడు, ఎప్పుడైనా చెప్పిపోతాడు. మా బ్రదర్ చూసుకుంటా అంటాడు. అంటే ఏంది ఆయన రైతా అయితే ఏంది? రైతు ప్లస్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షాపులు ఉన్నాయి. షాపులో వాళ్ళు మాట్లాడగలుగుతున్నా? షాప్ లేదు, అంత ఫ్రెండే. షాపులో వాళ్ళు చెప్పి మాట్లాడినామంటే ఇంకోందా. షాపులో వాళ్ళు చెప్పినట్టు ఇట్లా చేసుకున్నారు ఈ పంట అంతా. చూసా అసలు ఎంత ఒక్క చెట్టున దాంట్లో జీవం లేదు. చూసా ఒక్క చెట్టు కన్నా ఏముందా? 18 మంత్స్ మొక్కలంటే ఎట్లా ఉండాలి? మంచి నేల అనేది. వాటర్ ప్రాబ్లం లేదుగా నీకు? వాటర్ ప్రాబ్లం మరి ఇంత బంక పట్టుకుంటే బంక అయిపోతుంది. మచ్చలు వచ్చేసి అన్నీ ఎండిపోతా. అసలు బాగా చేశారు మీరు. ఎంత 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 పెట్టి తెచ్చారు క్యాడిల్? అది బాగా తెచ్చి పెట్టినట్టు. ఎంత పెట్టారు సైజ్? ఇది 12 ఉంది. 12 పెట్టారు. ఇది 9. బాగా పెట్టారు. అన్నీ బాగా చేస్తారు. మరి సిస్టమ్ అంతా బాగానే ఉంది. మరి ఎక్కడ తేడా ఉంది తెలియదు కానీ 700 పర్లేదుగా. డబ్బులు వచ్చినాయిగా. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి దాని ప్రకారం వస్తూ ఉంటాయిగా. ఇక్కడ మీరు వచ్చేటప్పుడు ఊరు ఆడుతూనే రైట్ సైడ్లో వాళ్ళకి మొన్న బాగానే వచ్చింది. అందరూ వచ్చినాయి బాగా.